హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ఉన్నట్టుండి విక్రమ్ ఎందుకో కానీ చాలా మారిపోతాడు. ఇంకా రాధ దగ్గర అసలు ఇంతకుముందు ఉన్నట్టుగా ఉండకపోవడంతో రాధ ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది, ఎందుకని విక్రమ్ సార్ నన్ను దూరం పెడుతూ ఉన్నారు, అసలు నేను ఏం తప్పు చేశాను అనేసి నన్ను దూరం పెడుతున్నారు. ఇదివరకులాగా నా దగ్గర మాట్లాడడం లేదు, ఇదివరకులాగా నా దగ్గర కబుర్లు చెప్పడం లేదు. అసలు నేను ఏం తప్పు చేశాను, అంత తప్పు ఏం చేశాను, అదేంటో ఆ తప్పు నాతో చెప్తే నేను సర్చ్ చేసుకుంటాను కదా, ఆ తప్పేంటో నాకు తెలియడం లేదు. ఎందుకని ఇంతలా మారిపోయారు విక్రమ్ సారు? అసలు తనే మారిపోయారా, లేకపోతే తనని ఎవరైనా మార్చేశారా? అసలు నా గురించి ఏం చెప్పారు, ఎందుకు అలా మారిపోయారు, ఎందుకని నన్ను దూరం పెడుతున్నారు సార్ అనేసి ఇదివరకులాగా మీతో మాట్లాడుతూ ఉంటే నాకు కుదురుగా ఉండేది. మా నాన్న నా దగ్గర లేకపోయినా సరే మీరున్నారనే ధైర్యంతో ఉండేదాన్ని. కానీ ఈరోజు మీరు నన్ను దూరం పెడుతూ ఉంటే ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను సార్. అసలు నా తప్పేంటో నాకు చెప్తే నేను సర్చ్ చేసుకుంటాను, క్షమాపణలు చెప్తాను నాదేమన్నా తప్పు ఉంటే అనేసి ఆలోచిస్తూ ఒక్కసారి ఫోన్లో మాట్లాడాలి అనేసి ఫోన్ చేస్తూ ఉంటుంది విక్రమ్కి. అయినా సరే రాధా ఫోన్ చూసేసరికి విక్రమ్ లిఫ్ట్ చేయడు. ఎందుకని నా ఫోన్ కూడా మాట్లాడడానికి అసలు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? నా ఫోన్ చూస్తే వెంటనే ఎత్తేవారు, అలాంటిది ఫోన్ కూడా ఎత్తడం లేదు. అసలు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు, అసలు ఏమై ఉంటుంది అనేసి చాలా బాధపడుతూ ఉంటుంది. విక్రమ్ కూడా ఇంకా రాధ గురించి ఆలోచనలు ఇంకా చాలా తగ్గించడంతో ఇంకా రాధ కూడా చాలా బాధపడడం జరుగుతుంది. ఇంకా తనని చాలా దూరం పెడుతూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.